బిఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం. తర్వాత జ్యోతిష్యంలో కూడా 10 సంవత్సరాలుగా జ్యోతిష పత్రిక కూడా నడిపాం. తర్వాత 20 పుస్తకాలు ఆయుర్వేదంలో రాశాం. నాటు వైద్యం అనే పుస్తకం పెద్ద పుస్తకంలో అందులో సుమారు 1100 చిట్కా వైద్యాల గురించి రాసినాం. కాబట్టి అటువంటి పుస్తకం మీరు కొనిపెట్టుకుంటే డాక్టర్తో అవసరం లేకుండా మీరు ఆ చిట్కా వైద్యాలతోటే ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే ఈ అనారోగ్యం గురించి మనకు పూర్వకాలం అంటే పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా కొన్ని విషయాలు తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరు ఉండడం లేదు. తర్వాత భార్యాభర్తలు, 2 పిల్లలు, అదే కుటుంబం ఇప్పుడు. కనుక వీళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ జనరేషను సుమారు 400 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేదం తొక్కబడింది. ఇప్పుడు 8వ తరం. ఈ 8వ తరానికి ఆయుర్వేదం గురించి ఎలాంటి సమస్య తెలియదు. తర్వాత ఆయుర్వేదం అంటే కూడా అర్థం కాదు. అంచేత చాలామంది అలోపతి డాక్టర్ల మీద ఆధారపడి చాలా చిన్న చిన్న విషయాలకు కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ నానా అవసరాలు పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఆయుర్వేదం గురించి మీరందరూ తెలుసుకోవాలని మా తాపత్రయం. కొన్ని అందుకు చిట్కా వైద్యాలన్నీ మేము ఈ మీడియా ద్వారా, బిఆర్కే మీడియా ద్వారా మీకు చెప్తున్నాం. కనుక ఇవన్నీ మీరు ఈ రకంగా ఆచరించుకొని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని చెప్పి మనవి చేస్తున్నాను. మలబద్ధకం అని చాలామంది బాధపడుతుంటారు. మలబద్ధకం అంటే మనం తినే ఆహారంలో, రెండవది మనం చేసే వృత్తి ఉద్యోగము, తర్వాత వ్యాపారం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకు అనుకూలంగా లేకపోవడం. ఇవి తర్వాత మనకు లేనిపోయిన అలవాట్లు చాలామందిలో ఇప్పుడు చూస్తున్నాం. 20 సంవత్సరాలకే తాగుడు అలవాటు పడిపోతున్నారు. ఇలాంటి చెడు అలవాట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇది కూడా ఒక కారణమైతే వీళ్ళు సరైనటువంటి నిద్రాహారాలు లేకుండా, సరైన టైంకి భోజనం లేకుండా, సరైన టైంకి నిద్ర లేకుండా ఇలాంటి అవస్థలు పడుతూ ఉంటే ఈ మలబద్ధకాలు కాదు అనేక రోగాలు వస్తాయి. ఈ రోగాలను అరికట్టాలంటే మనం కూడా కొన్ని క్రమశిక్షణతో ఉండాలి. ఈ క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలి. రెండవది, మలబద్ధకం పెద్ద సమస్య ఏం కాదు. రోజు సొంటి ముక్క మెత్తగా దంచి అందులో కొద్దిగా బెల్లం వేసి దంచి ఆ సొంటి ముక్క రోజు తినాలి. ఆ పొడి అట్లా 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు తినచ్చు. అదేం ప్రమాదం లేదు. నీ గ్యాస్ ట్రబుల్ ఉండదు, జీర్ణశక్తి పెరుగుతుంది, తిన్నది జీర్ణమవుతుంది. నీ మలబద్ధకం ఎక్కడ ఉంటుంది? పత్తా ఉండదు. కాబట్టి అన్నిటికీ ఆరోగ్యం బాగుంటుంది, యాక్టివిటీ వస్తుంది అని దాని సింపుల్. ఎంత సొంటి కొమ్ము బెల్లం. దీనికోసం మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగితే వాడు అది వాళ్ళు ఏం చేస్తారు? స్కానింగ్ అంటారు, టెస్టింగ్ అంటారు, ఇవన్నీ చేసి 10,000 బిల్లు వేస్తాడు. ఇవన్నీ అనవసరం కదా. దానికోసం ఒక చిన్న సొంటి ముక్క అంత బెల్లం తింటే మలబద్ధకం ఉండదు, గ్యాస్ ట్రబుల్ ఉండదు, జీర్ణశక్తి పెరుగుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటివన్నీ మీరు ఈ ఆయుర్వేదంలో తెలుసుకోవడానికి మనకు అనేక మూలికలు మన ఇళ్ళ చుట్టూనే ఉన్నాయి. కావాల్సిన మూలికలు ఉన్నాయి ఔషధ గుణాలతో. ఆ మూలికలన్నీ మనం తెలుసుకొని ఆ మూలికలు వాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఈ అలోపతి డాక్టర్ల దగ్గర పోయి వేలు బిల్లు చెల్లించే అవసరం ఉండదు. వాళ్ళు 1కి 2 చేస్తారు. ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి పోయినామనుకోండి, ముందు టెస్టింగ్ అంటాడు, తర్వాత స్కానింగ్ అంటాడు, ఆ తర్వాత ఏమంటాడు? ఫీజు అంటాడు. ఫీజు, టెస్టింగ్ అన్నీ కలిపి 10,000 వసూలు చేసి రేపు రా, రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తానంటాడు. అప్పుడేమో మందులు కూడా ఇవ్వడు. కానీ అలోపతి వాళ్ళ అలవాట్లు అవి. ఫీజు అంటాడు. ఫీజు ఎందుకు ఇవ్వాలి? మేము ఫీజు తీసుకోము. ఆ ఫీజు తీసుకోవడమే మంచిది కాదు. కాబట్టి ఇట్లా ఫీజులు, ఈ లేనిపోని ఈ టెస్టింగ్లు పెట్టి అవన్నీ అనవసరమైనటువంటి టెస్టింగ్లు అవన్నీ పెట్టి 10,000, 20,000 బిల్లులు వసూలు చేయడం. తర్వాత ఎంత చిన్న విషయమైనా కూడా ఆపరేషన్ అంటారు, దానికి 1,00,000 రూపాయలు.
ఇలాంటివన్నీ చాలా దోచుకుంటున్నారు అలోపతి డాక్టర్లంతా. ఇవన్నీ గమనించాలి. రెండవది, ఈ ప్రజలకి ఏమంటే వేరే దారి లేదు. రెండవది, ఆయుర్వేదం గురించి తెలియదు, దారి లేదు, ఎక్కడ పోవాలో తెలియదు. ఇక ఏమిటి వీళ్ళు పోయేదంతా అలోపతి డాక్టర్. ఎక్కడ పోయినా లైన్ కట్టుంటారు. ఇప్పుడు చూడండి, అలోపతి డాక్టర్ల దగ్గర హాస్పిటల్లో లైన్ కట్టుంటారు. ఎందుకు? చిన్న చిన్న రోగాలన్నీ అవన్నీ ఇంట్లోనే మనం చక్కదిద్దుకోవచ్చు. అది తెలుసుకోవాలి. మరి అది తెలుసుకొని ఉంటే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఈ మలబద్ధకం అనేది అది పెద్ద సమస్య కాదు. ఆ రకంగా మీరు తయారు చేసుకోవచ్చు. రెండవది, క్యాన్సర్ అంటే ఇప్పుడు చాలామంది క్యాన్సర్లు చాలా రకాలు ఉన్నాయి. క్యాన్సర్ అంటే పేరు మాత్రం క్యాన్సర్లు ఎన్నో రకాలు. కడుపులో పుడుతుంది, పైన పుడుతుంది, శరీరం మీద పుడుతుంది. వీటన్నిటికీ రకరకాలు ఆ క్యాన్సర్ రకరకాలమైనటువంటి క్రిములు ఉంటాయి. వాటిని నిర్మూలించాలి. ఆ క్రిములు నిర్మూలించాలి. క్రిములు చావకుండా క్యాన్సర్ ఎక్కడ పోతే పుండు ఇట్లే ఉంటుంది. మా దగ్గర చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ అని వస్తారు. మొత్తం ఈ పక్క కండంతా తినేసిన తర్వాత సిటీలో తిరిగి 5 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాడు ఒక ఆయన. లాస్ట్కు మేము ఏమీ లేదు, అతిబల చెట్టు ఆకు చెప్పాం. ఈ ఆకు రోజు దంచాలా, పెన్నం మీద వేగించి కొద్దిగా నెయ్యి వేసి వేగించి కట్టు కట్టాలని చెప్పిన. అట్లా 10 రోజులు 10 కట్లు కట్టాడు. పూర్తిగా మానిపోయింది. ఏం లేదు. దాని లోపల క్రిములు తేవడానికి వేరే మంది ఇస్తాం. చనిపోతే దానికి పెద్ద ఖర్చు కాదు. వీడు లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఏం తగ్గలే, మానలేదు. ఊరికే కండంతా తినేసి లోపల బొక్కలు కనపడుతున్నాయి. అట్లా అయిపోయింది. అటువంటి ఈ క్యాన్సర్లు ఎన్నో రకాలు ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ అయితే క్యాన్సర్ నయమవుతుందంటే బూడిద గుమ్మ బూడిద గుమ్మడితే ఏ క్యాన్సర్ నయమవుతుంది? ఎలా చెప్పొస్తుంది? కాబట్టి ఇట్లన్నీ కొన్ని అదేంది ఏదో తెలిసి తెలియని నాలెడ్జ్ అది. బూడిద గుమ్మడికాయతో క్యాన్సర్ ఎందుకు అవుతుంది? దానికి కొన్ని కలపాల్సి వస్తుంది. కొన్ని చెట్లు మూలికలు ఇవన్నీ కలపాల్సి వస్తుంది. అవన్నీ చేసుకొని తినగలిగితే బూడిద గుమ్మడికాయ కూడా దాంట్లో అందులో ఒకటి అవుతుంది. కాబట్టి మనకు ఒక బూడిద గుమ్మడితోనే కాదు, అలాగే కాకరకాయతో షుగర్ కంట్రోల్ అవుతుంది. అంటే కాకరకాయలు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా? ఇప్పుడు మనకు కొన్ని విషయాలు మనం గమనించాలి. ఇప్పుడు అన్నం తినాలంటే ఒడ్లు తెచ్చి వండుకొని తింటామా? ఈ ఒడ్లని శుద్ధి చేయాలా, దంచాలా, బియ్యం చేయాలా, బియ్యాన్ని కడిగి మోయిన పెట్టాలా, ఉడకబెట్టాలా, ఉడికిన తర్వాత తినాలా. అది పద్ధతి. ఇప్పుడు కాకరకాయ తిను, పనసకాయ తిను, ఈ కాయ తిను, ఆ కాయ తింటే ఎట్లా అవుతుంది? దానికి కొన్ని నిబంధనలు, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. ఆ పద్ధతులు గమనించాలి మీరు. కాకరకాయ కూడా అది కూడా ఒక ఐటెం అంతే. కాకరకాయ తినే షుగర్ కంట్రోల్ అయితే ఇంకేం మస్తుగా తింటారు అందరూ కాకరకాయలన్నీ మార్కెట్లో దొరకకుండా. అది కాదు పద్ధతి. కాబట్టి కాకరకాయ కాదు, కాకరకాయ కూడా ఈ షుగర్ తగ్గి కంట్రోల్ కావడంలో అది కూడా వాడుకోవచ్చు. అంతేగాని దానికి ఎన్నో షుగర్ కంట్రోల్కు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు రోజు అతిబల 2 ఆకులు తిను, ఒక నెల రోజులు తిను, నీకు షుగర్ కాదు, ఏ రోగము లేకుండా పోతుంది. ఆకులు తినాల, పచ్చి ఆకులు తినాల. దానివల్ల నీకు వచ్చిన నష్టమేమి లేదు. కాబట్టి నువ్వేమి ఖర్చు పెట్టుకుంటే అవసరం లేదు. అతిబల చెట్టు చూసుకోవాలా, రోజు ఆ చెట్టు దగ్గర 2 ఆకులు పచ్చి ఆకులు తినేలా పరగడుపున. దానితో షుగరే కాదు, ఏ రోగం రాదు, అన్నీ నయం చేస్తుంది. ఆ రకంగా ఇప్పుడు మెంతుల్లో నరాల పని అవుతా. ఇప్పుడు మెంతులు కొన్ని సందర్భాల్లో మెంతులు చాలా పనిచేస్తాయి. ఇప్పుడు మెంతులు నెత్తిన చిన్న పిల్లలప్పుడు ఎంటుకలు రాకపోతే మెంతులు మెత్తగా నూరి తలకు పట్టేస్తారు. ఎందుకు? ఎంటుకలు రావడానికి. దానికి బలం ఇస్తుంది. తర్వాత ఈ నరాల బలహీనతకు కూడా కొన్ని దాంట్లో కలపాలి. దాన్ని కలిపి దాన్ని వాడితే అప్పుడు నరాల బలహీనత వస్తుంది. దాంట్లో వాము, సొంటి, తర్వాత సనరాష్ట్రము, ఇలాంటివన్నీ వస్తువులు ఉన్నాయి కొన్ని. అవన్నీ కలిపి పొడి చేసి ఏకం చేసి సమానంగా అవి తింటే నరాల బలం వస్తుంది. నీకు ఇలాంటి జుట్టు రైలిపోవడం ఇలాంటివి కూడా ఉండవు, తగ్గిపోతుంది. దానికి పనిచేస్తుంది మెంతులు. ఆ మెంతులు మనకి ఎన్నో రకాలుగా అది కూడా ఉపయోగం ఉంది. తర్వాత కీళ్ళ నొప్పులు కూడా మెంతులు చాలా పనిచేస్తుంది. అలాగా బెల్లంతో నిద్ర ఏమిటి? బెల్లము దాంట్లో ఐరన్ ఉంది. రోజు ఇంత బెల్లం తింటే
ఎంతో ఆరోగ్యం మనిషికి. అంటే దాంట్లో ఈ ఐరన్ మన బాడీలో కూడా ఐరన్ ఉండాలి. ఐరన్ తక్కువైతే కూడా నీరసం వచ్చేస్తుంది, నరాల బలహీనత వస్తుంది. దానికి బెల్లం వాడుకోవచ్చు. రోజు ఇంత బెల్లం తినచ్చు, 10 గ్రాములు తినచ్చు. కాబట్టి చాలా మంచిది అది. ఆ రకంగా ఆ బెల్లం ఎప్పుడైతే మన శరీరంలో ఈ ధాతువులు అనేటివి ఉన్నాయి, ఈ ధాతువులన్నీ సరిగా ఉంటేనే శరీరం సరిగా ఉంటుంది. దాంట్లో ఏది తక్కువైతే దానికి సంబంధించిన రోగం వస్తుంది. దాన్ని కనిపెట్టి దానికి విరుగుడు మందు ఇస్తేనే ఆ రోగం తగ్గిపోతుంది. అలా కాకుండా మనం ఈ ఇక్కడ కాళ్ళు నొస్తున్నాయంటే నెత్తి నొప్పికి మందు ఇస్తే ఎక్కడ తగ్గుతుంది? అది కాదు. కాబట్టి ఇవన్నీ తెలిసి ఉండాలి. కనుక ఇది తెలుసుకోవడానికి కూడా మేము అందుకనే నాటు వైద్యం అనే పుస్తకం 600 పేజీలతో పుస్తకం రాశాను. మార్కెట్లో ఉన్నాయి. ఆ నాటు వైద్యం పుస్తకం దాంట్లో 1100 చిట్కా వైద్యాలు రాశాను. అది తెలుసుకొని అది పుస్తకం తెచ్చుకొని మీరు అందరూ చూసుకోవచ్చు. దాంట్లో అన్నీ చాలా విషయాలు దాంట్లో పనికొచ్చేటివి ఉన్నాయి. అది చదువుకుంటే చాలు మీరు. కనుక చిటిక బెల్లంతో ఈ రకంగా అంటే రోజు బెల్లం తినవచ్చు. ఇప్పుడు అశ్వగంధ అనేది ఉంది. అది మనకు ఎప్పటి నుంచోనో పాతకాలం అందరికీ తెలుసు. అశ్వగంధ బలానికి మంచిదని మేము అశ్వగంధ లేహ్యం చేసి కూడా ఇస్తాం. బలానికి కాకుండా నొప్పులు కూడా తగ్గుతాయి అశ్వగంధ లేహ్యం. కాబట్టి అశ్వగంధ ఇప్పుడు అది అతిమధురం ఉన్నాయి. 2 మూలికలు ఉన్నాయి. 2 సమానంగా కలిపి రోజు రాత్రిపూట 1 స్పూను పాలలో కలిపి తాగితే మంచిగా నిద్ర వస్తుంది, బలం వస్తుంది, జ్ఞాపశక్తి వస్తుంది. దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. అది తినాలి మరి. అటువంటివన్నీ చేసుకోవాలా. కష్టమని ఒక ఇంట్లో అందరూ తినచ్చు, ఒకరికైనా కాదు కదా. కాబట్టి ఇలాంటివన్నీ మేము ఈ పుస్తకంలో రాసాం. నాటు వైద్యం అనే పుస్తకంలో రాసాం. ఆ పుస్తకం చదువుకొని మీరు అవన్నీ చేసుకోవచ్చు. రెండవది ఈ మీడియా ద్వారా కూడా మేము అన్నీ కూడా ఓపెన్గా చెప్తున్నాం. రహస్యం ఏమి లేదు, ఇందులో దాచుకునేది ఏమీ లేదు. అది తింటే ఇట్లా అవుతుంది, ఇది తింటే ఇట్లా కాదు. ఏది తినాలా, ఎలా తినాలి, ఆ చెట్టు ఏమిటి, ఆ పేరు ఏమిటి, ఇవన్నీ చెప్తాం మేము. అన్నీ క్లియర్గా చెప్తాం. అన్నీ మీరు నోట్ చేసుకోవాలా. అవి ఆ రకంగా మీరు వాడుకొని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ క్యాబేజీ, కాకరకాయలు ఇవన్నీ మనమంతా రోజు తినే వాడే కూరగాయలు. అవన్నీ దొరికినట్లు తింటుంటాం. అది వేరు సంగతి. ఇప్పుడు కంటి చూపు మనకు గలిగేరు అనే మూలిక ఉంది. గలిగేరు, మీరు ఆ గలిగేరు కంటికి సంబంధించిన ఏ యొక్క ప్రాబ్లం కానీ పోతుంది గలిగేరుతో. ఈ గలిగేరు ఏరు తీసి కాదు ఎండించి దాని గంధం తీసి క్యాట్రాక్ అంటే ఇక్కడ పొర అడ్డుపడ్డప్పుడు ఈ కంట్లో కలికి పెడితే ఆ పొరను కట్ చేస్తుంది ఈ గలిగేరు గంధం. ఏమి అపాయం లేదు. దానివల్ల మీకు ఖర్చు ఉండదు, పెద్ద సమస్య కాదు. పోయి హాస్పిటల్కి పోతే వేస్తాడు, ఒక 50,000 70,000 వేస్తాడు. ఆపరేషన్ అంటాడు, అనవసరం. దానికి మందులు అంటాడు, 10 రకాల గోళీలు వేస్తాడు, అన్నీ అనవసరం. దానికి ఈ గలిగేరు మనం పూర్వం మన పెద్దలు ఏం చేసేవాళ్ళు, అది పప్పులు వేసుకొని తినేవాళ్ళు. ఆకు పప్పులో వండుకొని తినేవాళ్ళు. మనం కూడా తినచ్చు ఇప్పుడు, కానీ తెలియదు కదా, చాలామంది తెలియదు. కాబట్టి ఈ తెల్ల గలిగేరు అమోఘమైన పని చేస్తుంది. తర్వాత లోపల రెటిన్స్ ఉంటాయి, లోపల కంటికి సన్న నరాలు, అవి దెబ్బతింటే చూపు మధ్యమైపోతుంది. అవన్నీ వాటికి అన్నిటికీ బలము ఈ తెల్లగలిగేరు, ఇది వాడకంతో. కాబట్టి అవి తినచ్చు. ఆ తెల్లగలిగేరు ఆకుకూరలు అమ్మేటోళ్ళకి చెప్తే తెచ్చిస్తారు. కాబట్టి మనం ఎక్కడైనా చూసుకోవాలా, తెచ్చుకోవాలా. అవి వాడితే మన కంటికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉండదు, హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు. వయసుతో తేడా లేకుండా అందరికీ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, అన్ని నొప్పులు, వాయులు అంటారు, ఏదంతా వాపులు వస్తున్నాయి అంటారు. కీళ్ళు ఇప్పుడు నిన్న ఒక ఆవిడ వచ్చింది, వేళ్ళని ఇట్లా వెళ్ళిపోయినాయి, చేతులు 2 చేతులు ఇట్లా రావు, అట్లా అయిపోయినాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి ఈ రోగాలన్నీ? మన తినే ఆహారంలో లోపం. రెండవది మనం ఉండే వాతావరణం మంచిది కాదు. అటువంటి వాతావరణం, అటువంటి అనారోగ్యకరమైనటువంటి ఆహారం తినడం, ఇటువంటి వాటి వల్ల ఇవన్నీ వచ్చి తెలియక చేయడం అని వస్తాయి. వాటి అన్నింటికి కూడా మనకు సరైనటువంటి ఏపీ. ఇప్పుడు అతిబల అనే చెట్టు పూర్వం భారత కాలంలోనే దానికి పెద్ద పేరు. దుర్యోధనుడి తల్లి గాంధారీదేవి ఆ తైలం తీసి దుర్యోధనికి రాస్తుంది చిన్న వయసులో ఉన్నప్పుడే. ఎందుకంటే
పెద్ద అయిన తర్వాత భీముడు కొడితే కాళ్ళు ఇరగద్దని. అతిబల, బల, అతిబల, మహాబల అని 3 రకాలు ఉన్నాయి. అందులో అతిబల మన చుట్టూ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అతిబల వాడుకోవచ్చు మనం. ఆ బల అది కట్టెలు ఇంత కట్టెలు తెచ్చి ఒక కట్టలా కట్టి రాగి తీగ చుట్టాలి. పాలు వేడి చేయాలి. లీటరు 2 లీటర్ల పాలు వేడి చేసి ఈ కట్టుతో తిప్పుతూ ఉంటే ఆ పాలు గట్టి పడిపోయి పౌడర్ అయిపోతుంది. దాంట్లో చక్కెర కలుపుకొని తినండి. దానికి మించిన టానికే లేదు. భీముడిలాగా తయారవుతారు. అంత బలం వస్తుంది. ఇంట్లో అందరూ తినచ్చు. ఇటువంటివన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు వాడుకుంటే ఎందుకు బలం ఎక్కడ అయిపోతుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. వీటన్నిటికీ కూడా మనకు మూలికా విశేషాలు అనేకం ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. మనమే తెలుసుకోకపోవడం, ఉపయోగించుకోకపోవడం అంత మన లోపం అది. కాబట్టి ఇవన్నీ అందరికీ తెలియాలి. ఆయుర్వేదం అంటే అందరూ దాని మీద పూర్వం ఎట్లా ఉన్నది, మనకు పుట్టుకతో వచ్చిందంతా ఆయుర్వేదమే. పూర్వకాలంలో ఈ అలోపతి ఎక్కడున్నది? ఈ అలోపతి అంతా బోగస్. ఎందుకంటే ఖచ్చితంగా ఒక దీర్ఘవ్యాధిని ఇన్ని రోజుల్లో నేను నయం చేస్తాను ఛాలెంజ్ చేయమని ఉన్నన్నా అలోపతి డాక్టర్ని. నేను చేస్తాను ఛాలెంజ్, ఆయుర్వేదంలో దింపుతాను. ఏ రోగమైనా చెప్పు, ఆయుష్ ఉండాలి వాడికి. ఆయుష్ అనేది ఉంటే వాడికి ఏ రోగం ఇచ్చినా ఇన్ని రోజుల్లో ఈ లిమిట్లో ఈ మందు ఇచ్చి నేను తగ్గిస్తా. వాడిని తగ్గిమను అలోపతి డాక్టర్ని. ఛాలెంజ్ అది. కాబట్టి మరి ఇటువంటివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జనరేషన్ చాలామంది ఓపిక లేదు. రెండవది ఇక ఇది ఈ రోజుల్లో ఇదేంది కంప్యూటర్. ఈ కంప్యూటర్ యుగంలో వీళ్ళంతా ఇంజనీర్లు అయిపోయి డ్యూటీలు చేస్తారు. రాత్రి 4 గంటలకు వస్తాడు డ్యూటీ చేసి. వాడు అప్పుడు తిని పడుకుంటే వాడు నిద్రపోయేటప్పుడు రాత్రి పొద్దున 12 గంటల వరకు. ఇలాంటి సరైనటువంటి క్రమశిక్షణ ఉండదు, సరైన వేళకు తిండి ఉండదు. తర్వాత ఇటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా ఈ యొక్క జనరేషన్ ఈ పురుషత్వంలో వీళ్ళందరికీ పురుషత్వం తగ్గిపోతుంది. పెళ్ళిళ్ళు చేసే 3 నెలలు 6 నెలలకి విడాకులు. ఎందుకంటే మగతనం పోయింది. పిల్లలు గారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా పిల్లల సంతానం కావడం లేదు. ఎందుకు? వీళ్ళలో ఉన్న లోపం అది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించడం లేదు. ఇవన్నీ మనం గమనిస్తే మనకు వైద్యం ఎక్కడా లేదు, మన ఇంటి చుట్టూ ఉన్నది. అవన్నీ తెలుసుకొని మనం ప్రయత్నం చేసుకోవడం ఎంతో అవసరం చెప్పి బీఆర్కే ప్రేక్షకులకి అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఆయుర్వేదము చాలా గొప్పది. మనకు మానవత్వం అంటే మనిషి రూపంలో ఎప్పుడైతే వచ్చినామో అప్పటి సంధి కూడా మనకు ఆయుర్వేదమే కాపాడింది. ఆయుర్వేదంతోనే బతికాము. కాబట్టి ఈ ఆయుర్వేదాన్ని మనం తెలుసుకోవాలా, తెలుసుకొని వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. మనకు ఆయుష్ జ్యోతిష పద్ధతి ప్రకారం 120 సంవత్సరాలు. కాబట్టి 120 సంవత్సరాలు ఇప్పుడు అందరూ బతుకుతున్నారా? బతకలేదు. ఇప్పుడు టీవీలో చూస్తున్నాము మీరు అఘోరీలంట. అఘోరీలు అంటే అఘోరించారు, సొసైటీని నాశనం చేయడానికి తయారైన వాళ్ళంతా. వాళ్ళతో ఏంటి ఉపయోగం? మీకు ఏమైనా అర్థమైందా చెప్పండి. వాళ్ళతో అర్థమా? వాళ్ళు ఏదో నీళ్ళ దూకడం, పాములన్నీ పోయడం, సింహం రావడం ఇవన్నీ చేస్తున్నారు. అది కాదు, నువ్వు మనిషి ఎక్కడ కష్టాల్లో ఉన్నాడో, మనిషి ఎక్కడ దరిద్రం అనుభవిస్తున్నాడో, మనుషులు ఎక్కడ ఆపత్తులో ఉన్నారో వాళ్ళని కాపాడు, వాళ్ళకి సాయం చేయాలి నువ్వు. ఈ విద్యలన్నీ ఎందుకు? ఏంటి గారడి విద్యలు చూపించి ఇలాంటి ప్రజలు మోసం చేయడం ఏంటి? అఘోరీలు. ఇక అఘోరీలు ఏంది? అంత తప్పుడు వేషాలు. వాడికి ఇంత పెండగంప నెత్తిని పెట్టినట్టు వాడు జుట్టు పెట్టుకోవడం, పెండగంప నెత్తిని పెడుతూ ఉన్నట్టు. వాడికి అంత జుట్టు ఎక్కడ దేనికి? ఇవన్నీ వేషాలండి. వాళ్ళ మాట వాళ్ళు బతకడానికి, హాయిగా బతకడానికి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళంతా ఇదంతా సొసైటీని బాగు చేస్తారా? సొసైటీ బాగు చేయడానికి ఈ వేషాలు అవసరం లేదు. మనసు ఉంటే చాలు. మంచి మనసు ఉంటే సొసైటీని బాగు చేయడానికి అదే చేస్తారు. కాబట్టి అటువంటి పద్ధతులు లేవు. ఈ ఫోన్లో టీవీలో ఊరికే చూపుతారు. అవి అనవసరం కదా. ఎందుకు అట్లా చూపించడం? ఈ మీడియాలో కూడా ఎందుకు? ఏం దానివల్ల ఏమైనా ఉపయోగమా? జనాలకి ఉపయోగమా? ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు ఎంతోమంది అకస్మాత్తుగా
మనం పేపర్లో చూస్తుంటాం. మన ఒక ఆమె ముగ్గురు పిల్లల్ని గొంతు కోసి చంపేసింది, అది చచ్చింది. ఇంకొక ఆమె ఇద్దరు పిల్లలు చంపేసింది, అది చచ్చింది. ఇలాంటివి ఇటువంటివన్నీ కాపాడాలి కదా ఇల్లు. ఈ అఘోరీలు వీళ్ళంతా ఇటువంటివి కాపాడాలి కదా, అవి చేయడం లేదు. కానీ వాళ్ళ ఏదో తమాషా, ఏదో తమాషా అయిపోయింది. ఏంది పాములన్నీ దూకడం, ఏంది అది గారడి విద్యలు. ఈ గారడి విద్యలు ఎందుకు? మనిషి నీళ్ళు శక్తులు ఉంటే జనాన్ని కాపాడు, ఆపత్తులు ఉండేటోళ్ళు కాపాడు, దరిద్ర అవస్థలో ఉండేటోళ్ళు కాపాడు. ఇప్పుడు మొన్న పేపర్లో వేస్తారు, అనాథ శరణాలయంలో సెలవులు ఇచ్చారు. అందరూ ఊళ్ళో పోతుంటే కొంతమందికి ఏ ఊరు లేరు, దిక్కు లేరు. వాళ్ళు బయట నిలబడి ఏడుస్తున్నారు, మేము ఎక్కడ పోవాలని. అటువంటి వాళ్ళని కాపాడండి. అలాంటి బిడ్డల్ని కాపాడని చేస్తున్నారా? ఎవడు పట్టించుకోరు, నాయకులు పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోరు. మరి ఇటువంటివన్నీ చేయాలి కదా వీళ్ళు. చేస్తున్నారా? లేదు. ఏమంటే వాళ్ళు ఏది గారడి విద్యలు చూపించడం, మందిని భ్రమల్లో పెట్టడం, వాళ్ళు మళ్ళా కార్లలో తిరగడం, ఏసీ గదులు కట్టుకోవడం, పెద్ద పెద్ద ఆశ్రయాలు. ఎందుకు ఇవన్నీ? ఏమన్నా సొసైటీకి మేలు చేస్తున్నారా? సొసైటీకి వీళ్ళ వల్ల ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కాబట్టి అది కాదు. కనుక ఇప్పుడు మనం చేయాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక ఆయుర్వేదం తప్పితే వేరే మార్గం లేదు. ఈ ఆయుర్వేదంలో కూడా చాలా సింపుల్గానే ఉన్నాయి. నిండు చూడాలి గర్భిణీ వాళ్ళు చెప్తారు, సైకిళ్ళ మీద తీసుకొని హాస్పిటల్కి పోయినాం, గర్భిణీ స్త్రీని కొంచెం నడుచుకుంటూ మోసుకుంటూ పోయినాం, కొంచెం ఎడ్ల బండి మీద తీసి, ఇవన్నీ ఎందుకు అనవసరం. ముందు మనకు ప్రతి ఊర్లో ముసలమ్మలు ఉండేవాళ్ళు డెలివరీ చేయడానికి. ఏమి లేదు, మేక పింటికలు, ఇన్ని పింటికలు లేచి నెయ్యి వేడి చేసి దాన్ని బాగా పిసికేయాలి, గ్లాసు నిండా తాపిస్తే చాలు, లోపల పట్లన్నీ వదిలిపోయి 5 నిమిషాల బిడ్డ బయటపడిపోతుంది. 5 నిమిషాలు. ఈ ఆపరేషన్ లేదు, తొక్క లేదు, ఏముంది. ఇటువంటి చిట్కాలన్నీ వాళ్ళకి తెలిసేవాళ్ళు, మంత్రసానులు అనేవాళ్ళు ఊర్లలో. ఇప్పుడు ఎవరు లేరనుకో, ఉండా చంపేస్తారు, బతకనియరు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి లేదు. ఇటువంటివన్నీ ఎన్నో ఉన్నాయి. అంటే ఉంటే పరిగెత్తాడు, అల్లోపతి డాక్టర్ దగ్గర పరిగెత్తాను. మనం ఏమి లేదు, అటు ఇటు తిప్పి 10,000 వసూలు చేయడం. అప్పుడే ఫీజు 500 నుంచి 5,000 దాకా ఫీజు. ఎందుకు? ఎన్ని అనవసరం. ఇవన్నీ మీరు కొన్ని ప్రేక్షకులకు మనం చేసేది ఒకటే మాట, ఆయుర్వేదం గురించి తెలుసుకోండి. ఎక్కడైనా ఆయుర్వేద వైద్యులు ఉంటే కాస్త అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఏదైనా ట్రీట్మెంట్ అడగండి, చేసుకోండి. తర్వాత చిట్కా వైద్యాలన్నీ రాసిన పుస్తకం ఉంది, నాటు వైద్యం అని, ఆ పుస్తకం చదవండి. ఇటువంటివి నేర్చుకొని ఎంతోమందిని, మనం కాదు మన ఇరుగు పొరుగు వాళ్ళని కూడా మనం బతికించవచ్చు ఇవన్నీ నేర్చుకుంటే, తెలుసుకుంటే. కాబట్టి మన ఇంట్లో వాళ్ళని కూడా సుఖపెట్టచ్చు. రెండవది, ఇప్పుడు ఇల్లు అంటే ఇప్పుడే భార్య భర్త 2 పిల్లలే ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు. ఒక కాలంలో అయితే 100 మంది, 50 మంది, 70 మంది, 60 మంది కుటుంబం ఉండేది. ఇప్పుడు ఎవరున్నారు అట్లా? ఎక్కడ ఉండనిస్తలేరు కదా. కాబట్టి ఇప్పుడు ఉన్నంతవరకైనా తెలుసుకొని ఆయుర్వేదానికి చాలా విలువ ఉంది. ఆయుర్వేద ప్రాణాలు కాపాడుతుంది. మనిషికి ఎటువంటి రోగానైనా తగ్గించగల దమ్ము ఒక ఆయుర్వేదానికే ఉంది, అలోపతిలో లేదు. వాడు ఏం చేసాడు, షుగర్ కంటే నువ్వు బతికినంత కాలం గోళీలు మింగి సావు అంటాడు. ఎందుకు? ఇక ఆ మందు తినడం ఎందుకు? బతికినంతకాలం మందు తినాలంటే ఏంటిది? ఎందుకు తినాలి బతికినంతకాలం? మందు అంటే కనీసం 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు తగ్గిపోవాలి, తర్వాత మందు వాడకుండా చేయాలి. అది గొప్పతనం. మరి నువ్వు బతికినంతకాలం ఇది తిను అంటాడు. ఏదైనా అయితే మన దగ్గర పోతే బ్రతికినంతకాలం 10 రకాల మందు, 20 రకాల మందు, క్యాప్సూల్, మెంటల్, అది కెమికల్, ఆ కెమికల్ టాబ్లెట్స్ అన్ని తిని మనిషి అసలు ఒరిజినాలిటీ మారిపోతున్నాడు. మనుషుల్లో ఒక విధమైనటువంటి జడత్వం తయారవుతుంది. మనుషులు మానసికంగా, శారీరకంగా అన్ని విధాల అటు చెడిపోతున్నారు. అది తెలుసుకోవడం లేదు జనాలు. అదే రూట్లో పోతున్నారు, అదే అలోపతి. కాబట్టి ఆయుర్వేదంలో చిట్కా వైద్యులతో మీకు ఈ షుగర్ కాదు పెద్ద రోగం కాదు, ఈ పక్షపాతం పెద్ద రోగం కాదు, తర్వాత క్యాన్సర్ పెద్ద రోగం కాదు. ఏదైనా కూడా
పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నారు. కాబట్టి ఆ కర్మవశాత్తు మనకు ఈ రోగాలు బాధిస్తుంటాయి. ఈ బాధించడం దానికి మన తగ్గట్లు మనకి మన చుట్టూ మనకి ఈ ఔషధి మూలికలు పెట్టాడు దేవుడు. మరి అవన్నీ తెలుసుకొని మనం వాడుకుంటే మనకి ఏ రోగం రాదు, ఎక్కడ వెళ్ళే అవసరం ఉండదు, ఏ ఆపరేషన్ అవసరం లేదు. ప్రతిదానికి ఆపరేషన్ అంటారు. ఎందుకు ఆపరేషన్ చేయాలా? శరీరం పుట్టుకతో వచ్చిన శరీరాన్ని ముక్కలు చేస్తే మళ్ళా అతికించగలమా? మళ్ళీ ఒరిజినాలిటీ వస్తుందా? ఎందుకు ముక్కలు చేయాలా? ముట్టుకోకూడదు, శరీరాన్ని ముట్టుకోకుండా ట్రీట్మెంట్ చేయాలి. అదే ఆయుర్వేద పద్ధతి. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఆయుర్వేదము మంచి వైద్యులు ఎక్కడ ఉన్నా వాళ్ళని పట్టుకొని వాళ్ళతో కొన్ని విషయాలు తెలుసుకొని మీరు ఆయుర్వేదం కాపాడుకుంటారని చెప్పి నమస్కారం చేస్తున్నాను.